మీ ఆప్కి అదాలత్లో అస్సాం ముఖ్యమంత్రి గారు హిమంత బిశ్వా శర్మ గారి మీద ఉన్న ఆరోపణ ఈయన విరోధులని అవమానించేవారు. మీ ట్వీట్స్ చూస్తే రాహుల్ గాంధీ చేసేవంతా సదాం హుసేన్ లాగా ఉందని చెప్పారు. ఆ సమయంలో అలానే ఉంది. ఎట్ టైం నేనేం చెప్తానంటే, రాహుల్ గారు, యువర్ ఫేస్ ఈజ్ మచ్ బెటర్ దెన్ ఎనీ ఆఫ్ అస్. యూ లుక్ సో గుడ్. ఎందుకు ఇలా గడ్డంతో తిరుగుతారన్నాను. షేవ్ చేసుకోండి, బాగుంటుంది. అదేనండి నేను చెప్పింది. కానీ కొన్ని చోట్ల మీరు అమూల్ బేబీ లాగా ఉన్నామని చెప్పారు. అది ఖచ్చితంగా నిజం. ఎందుకంటే అమూల్ యాడ్లో వచ్చే ఫేస్కి ఈ ఫేస్కి ఖచ్చితంగా మ్యాచింగ్ కుదురుతుంది. దానికి నేనేం చేయగలనండి. నా ముఖం కూడా ఎవరో ముఖంలా ఉంటుంది కదా. కానీ ఇది డిస్రెస్పెక్ట్ కదా. కానీ మీరేం చెప్పారంటే మీ నాన్నగారు ఎవరిని ప్రూఫ్ ఇవ్వమని చెప్పారు కదా. నేను చెప్పింది వివరంగా చెప్తాను. అదేంటంటే సర్జికల్ స్ట్రైక్ని ఆర్మీయే చేసింది. మనం ఆర్మీ దగ్గర ఏ ప్రూఫ్స్ అడగలేదు. బికాస్ వీఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీ ప్రూఫ్ ఫర్ మీ. ఇది ఒక పొలిటికల్ స్టేట్మెంట్ మాత్రమే, రిలేటెడ్ టు ద సాక్రిఫైస్ ఆర్ ఆర్మీ హూ ఆర్ ఫైటింగ్ ఫర్ ద ఇస్ అ బోర్డర్. మీరు ఒకే ఒక్క స్టేట్మెంట్తో ఒక పారాగ్రాఫ్ని డిలీట్ చేస్తే తర్వాత రెండో పారాగ్రాఫ్ని హైలైట్ చేశారంటే అది తప్పే కదా. ఫుల్ స్టేట్మెంట్ ఉన్నా కూడా తప్పు కదా మీ నాన్నగారు ఎవరు అని అడగడం. ఏమండి, అది నిజమే కదా. నేనేం చెప్తున్నానంటే ఐ ఆమ్ నాట్ ఆస్కింగ్. మీరు ఇవ్వండి అని నేను అడగలేదుగా. మీరు ఆర్మీ దగ్గర ప్రూఫ్ అడగొద్దని చెప్పాను. రాహుల్ గాంధీ గారు ఒప్పుకున్నారు. దేర్ వాజ్ ఏ సర్జికల్ స్ట్రైక్. Indian army has completely demoralized Pakistan. The way we don't ask for the proof of the everything. You also don't ask proofs from army. ఈ స్టేట్మెంట్లో తప్పెక్కడుంది? దీంట్లో కాదు. అతను భారత్ జోడా యాత్రలో ఎంతో బాగా చేశారు. కానీ మీరు అతన్ని పాకిస్తాన్కి వెళ్ళి యాత్ర చేయమని చెప్పారు. వాళ్ళు అదే చెప్తున్నారండి. భారత్ అసలు ఎక్కడ విడిపోయింది? లేదు, మీరు నన్ను అడగండి. 1947 ఇండియా విడిపోయింది బిట్వీన్ ఇండియా పాకిస్తాన్. ఇప్పుడు ఎవరైనా ఒకరు ఒక రోజు భారత యాత్ర చేయాలని అనుకుంటే వాళ్ళు పాకిస్తాన్లో చేయాలి. వాళ్ళు భారత్లో ఎందుకు చేయాలి? ఇండియా ఈజ్ యునైటెడ్. సరే, మీరు అప్పటికి చేయాలనుకుంటే మీరు నాగాలాండ్కి వెళ్ళి చేయండి. ఎందుకంటే అక్కడే కొంతమందికి వేరే దేశంగా ఉండాలని కోరుకుంది కొన్ని గ్రూపులు. అస్సాంలో చేయండి. అక్కడ కూడా ఆల్ఫా సొమలాంటి డిమాండ్ చేస్తున్నారు. కానీ సౌత్ ఇండియా ప్రజలు ఎప్పుడూ సఫరెంటీ డిమాండ్ చేయలేదు. అయితే అక్కడ ఎందుకు చేశారు? మీకు రాహుల్ గాంధీకి అసలు ఏంటి సమస్య? నాకే సమస్య ఉంటుందండి. ఆయనకే మోడీ గారితో సమస్య. ముందుగా మీరేం చెప్పారు? పార్లమెంట్ హౌస్ని మీరు ఎందుకు కట్టారు, ఎందుకు ఇంత డబ్బు వేస్ట్ చేశారన్నారు. నౌ ద పార్లమెంట్ హౌస్ ఇస్ డన్. ఇప్పుడు మోడీ గారిని మీరెందుకు ఇనాగ్రేట్ చేస్తున్నారు? అప్పుడు రాహుల్ గాంధీ గారికి బదులు చెప్పాలి. ఏంటంటే, మోడీ గారికి మీకు ఏంటి సమస్య? మోడీ గారిని ఈ దేశ ప్రజలు ఓటుతో ఎంచుకున్నారు. లేదండి, మీరు ప్రియాంక గారి నుంచి అసలు ఏం మాట్లాడతలేదు కదా. ఆ అవసరమే రాలేదు. లేదు, వాళ్ళు ఏం చెప్పారంటే మన అందరం రాహుల్ గాంధీ దగ్గర నుంచే నేర్చుకోవాలని చెప్పారు. ఏమి నేర్చుకోవాలండి? అలా ఆయన దగ్గర నేర్చుకోవాల్సినంత విషయం ఉంది. ఏంటండి తలంతా హీట్ అయ్యేలా మాట్లాడుతున్నారు? ఏమండి, ఒకే ఒక్క విషయం అతని నుంచి నేర్చుకోవచ్చు అని చెప్పండి చూద్దాం. ఆయన ఏదైనా డిబేట్ కాంపిటీషన్లో గోల్డ్ మెడల్ సాధించారా? లేదు, నేను ఒక తపస్వి అని చెప్పాడు ఆయన. ఏం జ్ఞానవంతుడు! ఇలా చూడండి, మీరు ప్రశాంతంగా, నేను 1996లో జాలుక్బారీలో నేను ఎలక్షన్లో ఓడిపోయాను. 2001లో నేను అక్కడ అదే ప్రదేశంలో గెలిచేంత వరకు నేను అదే ప్రదేశంలో తపస్సు చేస్తూ ఉన్నాను. మీరు ప్రశాంతత వదిలేసి కేరళకి ఎందుకు వచ్చారు? మీరే తొరిమేశారు. మీరెందుకు పారిపోయారు? అదే నిదానం మీ నాన్నగారిని ఎంపీని చేసింది, మిమ్మల్ని ఎంపీని చేసింది. మీరు ఒకసారి ఓడిపోయారని ప్రశాంతంగా ఉన్న ప్రజల మీద మీకు ఎంత కోపం వచ్చింది? యు ఆర్ నాట్ ఏ. మీ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి? ఎందుకు నేర్చుకోవాలండి? మీరు ఓడిపోయిన తర్వాత కూడా నెల ప్రశాంతంగా ఉన్నట్లయితే తన దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు అని చెప్పొచ్చు. ఏమిటండి నేర్చుకోవాల్సింది? ఆ వ్యక్తి దగ్గర ఏముంది? లండన్ వెళ్ళి కూర్చొని మన దేశాన్ని ఎగతాళి చేశాడు. ఇందులో ఏమి నేర్చుకోవాలో చెప్పండి? మోడీ గారి గురించి అసెంబ్లీలో మాట్లాడి నోరు మూసుకునేలా చేశాడా? అది నేర్చుకోవాలి ఆయన దగ్గర నుంచి. లేదు, ప్రియాంక గారు ఏం చెప్పారంటే ఏం నేర్చుకోవాలంటే మోదీని చూసి ఎలా భయపడకుండా ఉండాలని. వాళ్ళు భయపడలేదా? మోడీ గారిని చూసి భయపడలేదా?
సరే, ఆయన చూసి భయపడలేదు, చట్టానికైనా భయపడండి. చట్టమే కదా ఎంపీ నుండి డిస్క్వాలిఫై చేసింది. ఆ చట్టాన్ని ఎందుకని మీరు అంత ఆయన తిట్టారు? ఎంపీషిప్ తీసేసుకున్నారు, అతను అయ్యా, ఇల్లు రజత్ తీసేసుకున్నారు. గారు, ఇంకా లేదు, ఏం లేదు, చేయాలి? రజత్ గారు, ఇప్పుడు మీరే చెప్పండి. రాహుల్ గాంధీ గారికి ముందు ఏ ఎంపీ కూడా పదవి పోగొట్టుకోలేదా? కాంగ్రెస్ లోనే 20 ఎంపీ ఎమ్మెల్యే సీట్లు పోయాయి. సుప్రీంకోర్టు ఆర్డర్. అదేంటంటే మీరు డిస్క్వాలిఫై అయ్యారంటే ఆ సాయంత్రమే మీ ఎంపీ సీట్ ఖాళీ అయిపోతుంది. వై యు ఆర్ ఛాలెంజింగ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్? మళ్ళీ మోడీ గారే డిస్క్వాలిఫై చేశారని చెప్తారు. జస్టిస్ పట్నాయకే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేశారు. అది చెప్పడానికి ఎందుకని మీకు ఇంత ధైర్యం జరిగా లేకుండా కూడా పోయింది? అతను ఏమన్నారంటే, మీరు కావాలంటే నన్ను ఎంపీ సీట్ నుంచి తొలగించండి, మీరు లేదు, కావాలంటే నా చూడండి. మైక్ని కూడా లాక్కోండి, నా ఇంటిని కూడా కావాలంటే ఖాళీ చేయించండి. నేను అదాని గురించి మాట్లాడుతూనే ఇప్పుడు ఉంటాను. అతను ఎక్కడ మాట్లాడాడు? ఎప్పుడు శరద్ పవార్ కుమార్ ఇంటికి అదాని వెళ్ళాడో ఆ తర్వాత అదాని గురించి రాహుల్ ఏం మాట్లాడలేదు. ఏమండి, శరద్ పవార్ ఇంటికి గౌతమ్ అదాని వెళ్ళారు. ఏమండి, రాహుల్ జీ శరద్ పవార్కి ఎదురుగా ట్వీట్ చేస్తారా? ఏమండి, అశోక్ గెహ్లాట్ ఇంటికి అదాని వెళ్ళినప్పుడు రాహుల్ ట్వీట్స్ అగైన్స్ అశోక్ గెహ్లాట్. మీరెందుకని అశోక్ గెహ్లాత్ ఆ పదవి నుంచి తీసేయకూడదు? చూడండి, హజరత్ మహమ్మద్ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. మీరు స్వీట్ తినకూడదని చెప్పే ముందు హీజ్ లీస్ ద హ్యాబిట్ ఆఫ్ టేకింగ్ స్వీట్స్. అప్పుడు మీరు అదానీని తక్కువగా మాట్లాడే ముందు అశోక్ గెహ్లాత్ని సస్పెండ్ చేయండి. మీరు అదానీని ఎగతాళి చేయటానికి ముందు శరద్ పవార్కి మీకు ఉన్న బంధం మీరు కట్ చేయండి, ఆ తర్వాత మాట్లాడండి. యు మచ్ లీవ్ బై ద ఎగ్జాంపుల్. కానీ మీరు రాహుల్ మాత్రమే కాదు, ఆయనకి దగ్గరగా ఉండే సన్నిహితులు పవన్ చేడాని స్పోక్ పర్సన్ చేశాడు. మీరు అతని కోసం అస్సాం పోలీసులను పంపించారు. ఇలా చూడండి, నేను చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తే నా ఇంటికి కూడా పోలీసులు వస్తారు. అందుకే కదా కేవలం పోలీసులు యూత్ ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళ ఇంటికే కదా పోలీసులు అంతా వెళ్తున్నారు. దానికి ఏమండి, ప్రెసిడెంట్ ఏమండి, మరి మా ఎవరంటే వాళ్ళ ఇళ్ళకు కూడా ఎంతమంది పోలీసులు వస్తున్నారు? మేము కూడా ఇలాగే ఏడుస్తున్నామా ఏంటి? నేను ఫ్రమ్ 1978 నేను చదువును పూర్తి చేశాను, ఇక్కడ దాకా వచ్చాను. ఎన్నోసార్లు మా ఇంట్లో పోలీసులతో వాగ్వాదాలు, వివాదాలు, అది ఇది అని ఏదేదో జరిగాయండి. నా చిన్న వయసులో కాలేజీ చదివేటప్పుడు ఎన్నో జరిగాయి, నేను ఆడవలేదు. అస్సాం పోలీసులు చూడండి, ఎప్పుడు ఇప్పుడు ఎందుకు ఒక వస్తున్నారు? పవన్ గ్యారేజీని పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే వాళ్ళతో మీరు ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు? ముందు అతన్ని అరెస్ట్ అవ్వమని చెప్పండి. కోర్టులు ఉన్నాయి కదా, తనకు బెయిల్ ఇస్తుంది. మీరు అందరికీ ఈ మాట చెప్తున్నారు, కేజ్రీవాల్ కూడా చెప్పారు అస్సాంకి వస్తే జైల్లో పడేస్తానని చెప్పి. నేను అలా చెప్పలేదండి. మీరు నా గురించి అసెంబ్లీలో మాట్లాడారే, అది మీరు అస్సాంలో మాట్లాడితే కేసు వేస్తాను, జైల్లో వేస్తానని చెప్పలేదే. నేను కేసు పెడతాననే చెప్పాను. మరి ఆయన ఏం నేను చెప్పారంటే, కేసు పోలీస్ స్టేషన్ లో పెట్టనండి, డైరెక్ట్ గా కోర్టుకి వెళ్ళి పెడతాను. లేదు ఆయన ఏం చెప్పారంటే, నేను హేమంతాజీ దగ్గర చెప్పాను ఢిల్లీకి రండి, నేను మా ఎదురు ఇంటికి రండి అని చూస్తున్నాను. చెప్పి నా కార్లో ఎక్కించుకుని మొత్తం చూపిస్తానని లేదు, చెప్పి లేదు, కూడా. కారులో కాదు. ముందుగా అతను ఇంట్లో అన్నం పెడతానని చెప్పాడు, తర్వాత కారులో కూర్చోబెడతానన్నాడు. సో ఐఎమ్ వెయిటింగ్ బికాస్ ఐ వాంట్ డూ షీస్ బిగ్ మ్యాన్షన్ ఫాస్ట్. నేను ముందు ఒకసారి బాగా తినేసి అప్పుడు ఆయనతో పాటు కారులో కూర్చొని ఢిల్లీని బాగా చూసి వస్తాను. అయితే మరి మీరు కరెక్ట్ గా 10 రోజుల ముందు నా గువాహటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో నేను ఈ రిపీట్ చేశాను. కేజ్రీవాల్ లెటర్ కోసం నేను ఎదురు చూస్తున్నానని, నన్ను ఎప్పుడు పిలుస్తాడని ఎదురు చూస్తున్నా. ఇది బెదిరింపు కాదండి. మిమ్మల్ని పిలిచే దమ్ము లేదా, లేకపోతే అసలు ఎలా దమ్మే లేదా? వస్తుందండి? నేను వెళ్ళేటప్పుడే నా ఫోటోగ్రాఫర్ను కూడా నాతో పాటు తీసుకెళ్తానుగా. ఇల్లు మొత్తం తిరిగేటప్పుడు ఫోటోలు ఎలా తీస్తారుగా, అప్పుడు ఎలా బెదిరిస్తారు? కేజ్రీవాల్ దగ్గర మీరు ఏమన్నారంటే, పిరికి వాళ్ళగా మాట్లాడుతూ ఉండొద్దని, దమ్ము ఉంటే మొగోడిలాగా మాట్లాడమని చెప్పారు. ఆయన మొగడే కదా. ఏమండి, కేజ్రీవాల్ గారు ఒక ఫెమిలియన్ ఎక్సీన్ ని మొదలు పెట్టారు. ఆయన ఢిల్లీ అసెంబ్లీకే కాల్ చేస్తారు. ఆ అసెంబ్లీ రూల్ ఏంటో నాకు తెలియదు. ఆయన కాల్ చేస్తారు, అప్పుడు ఒక స్పీచ్ని ఇస్తారు చూడు, సేమ్ వ్యూస్. ఆ తర్వాత ఆయన అక్కడుండి ఆ సభలోనే ఆయన మోడీ గారిని ఎంతవరకు తిట్టగలరో అంతవరకు తిడతారు. నేను మొదట్లో ఆలోచించాను, ఈయనెందుకు అలా తిడుతున్నాడని. పబ్లిక్ మీటింగ్స్, ప్రెస్ కాన్ఫరెన్స్, ఆయన అదే మళ్ళీ చెప్తూ ఉంటారు. అప్పుడే నాకు అర్థమైంది, అసెంబ్లీలో మాట్లాడితే మీకు ఎదురుగా ఏ డిఫరెంట్ కేసు రాదు. యు ఆర్ ఎంజాయింగ్ దట్ ప్రివిలేజ్. నేను ఉన్న అసెంబ్లీలో మీరు ఏం తిట్టినా మీ మీద డిఫెమేషన్ కేసు వెయ్యలేరు. సో అందువల్ల అరవింద్ కేజ్రీవాల్, ద షెల్టర్ ఆఫ్ అసెంబ్లీ, ద అటాక్ ఈస్ పొలిటికల్ అపోనెంట్.
దిస్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ కవర్నెస్. సో అది వదిలేసి బయటకు వచ్చి, మగాడైతే బయటకు వచ్చి మాట్లాడాలి కదా. వై యూ టేక్ షెల్టర్ ఆఫ్ ప్రివిలేజ్ ఆఫ్ అసెంబ్లీ? బయట మాట్లాడితే ఆయన మీద మీరు కేసు వేస్తారు కదా. మీరు కూడా కేసు పెట్టండి. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టనండి, డైరెక్ట్ కోర్టుకి వెళ్ళి కేసు పెడతాను. నా గురించి ఎలా మాట్లాడితే కేసు పెట్టకుండా ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి నా గురించి బాగా మాట్లాడారు, సంతోషం అని చెప్పాలంటే వై యూ ఎక్స్పెక్ట్ దట్? హేమంత గారు, మీ దగ్గర ఎన్నో ప్రశ్నలు అడిగాను నేను. కాంగ్రెస్ గురించి, రాహుల్ గాంధీ గురించి, కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ గురించి, ఆ హిందుత్వం గురించి, కమ్యూనిస్ట్ గురించి ఏ ప్రశ్నను మీరు అడ్డుకోకుండా చాలా ఓపికతో సమాధానం ఇచ్చారు.